హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ మసాలా మ్యాకరోని. ఈ మ్యాకరోనిని ఎన్ని విధాలుగా వండినా ఫెంటాస్టిక్ గా ఉంటుంది దీని రుచి. నేను చెప్పేది మన ఇండియన్ స్టైల్లో అందరికి ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోని. ఎప్పుడు చేసే లంచ్ బాక్స్ రెసిపీస్ కాకుండా ఓసారి ఈ మ్యాకరోనిని ట్రై చేయండి. మళ్ళీ చేయమంటారు పిల్లలు, అంత బాగుంటుంది. మరి ఎందుకండి ఆలస్యం, రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ ని వేడి చేసి అందులో కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. వాటర్ వేడయ్యాక 2 కప్పుల మ్యాకరోనిని యాడ్ చేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి. దీనికి సుమారు 6 నుండి 7 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని చేతితో ఒత్తి చూస్తే ఉడికిందో లేదో మీకే తెలిసిపోతుంది. 80% ఉడికాక స్ట్రైనర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మ్యాకరోని ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్నటువంటి క్యారెట్ 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన సగం క్యాప్సికమ్ వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగాక ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్, సన్నగా తరిగినటువంటి 1 రెడ్ చిల్లీ మరియు 1 గ్రీన్ చిల్లీ వేసి మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ అనేది ఆప్షనల్, మీ స్పైస్ లెవెల్స్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్నటువంటి 1 పెద్ద సైజు టమాటా వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి టమాటో అనేది కంపల్సరీ, కావాలంటే మీరు ఇంకో టమాటోను కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ పాస్తా మసాలా వేసి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన మ్యాకరోని వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే పాస్తాకి ఫ్లేవర్స్ అన్నీ అంత బాగా పడతాయి. ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే సాటే చేసుకోవాలి. సోయా సాస్ వేయడం వల్ల మంచి కలర్ మరియు టేస్ట్ అనేది వస్తుంది. ఇలా సాటే చేసుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి మరోసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా వన్ ఆఫ్ ద బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మసాలా మ్యాకరోని రెడీ అయిపోయినట్టే. ఎంతో క్విక్గా తక్కువ టైంలో సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Thanks for watching.